నేటి ముఖ్యాంశాలు. 6వ రోజు వైభవంగా అతిరుద్ర మహాయాగం. ఒంటెపై విహరించిన ఉమామహేశ్వరుడు. తాండూరు పట్టణంలో నాభిశీల పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. నాభిరాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం సుధీర్ పంతులు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన నానాపురం నరసింహులు. తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బరిలో నిలిచిన సభ్యులకు గుర్తుల కేటాయింపు. ప్రచారం ముమ్మరం. తాండూర్ బ్రాహ్మణ సమాజం మాజీ అధ్యక్షుణ్ణి అని గుర్తించినందుకు ప్రస్తుత అధ్యక్షులకు కృతజ్ఞతలు. హనుమంతరావు. కుటుంబ కలహాలతో ఉరివేసుకొని యువకుడి మృతి. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలంటూ తాండూరు పట్టణంలో భారీ ర్యాలీ. మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో త్వరలో పలు సేవా కార్యక్రమాలు. ముజీబ్ పటేల్ వెల్లడి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు ప్రజల సుభిక్షం కోసం, వ్యాపార వాణిజ్య ఉద్యోగ వర్గాల దినదిన అభివృద్ధి కోసం, తాండూరు ప్రజలందరి బాగు కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల శతచండీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం 4 మండలాల మరియు తాండూరు పట్టణంలోని దంపతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా డిఎస్పీ శేఖర్ గౌడ్, తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, తాండూరు రూరల్ సిఐ రాంబాబు కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొన్నారు. నేడు జరిగిన యాగం సందర్భంగా ఉజ్జయిని మహాసంస్థాన్ పీఠాధిపతి శ్రీ సిద్ధలింగ రాజ దేశ కేంద్ర శివాచార్యులు మరియు శ్రీశైల జగద్గురు శ్రీ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివస్వామి పాల్గొని ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు ఇచ్చారు. అతిరుద్ర మహాయాగం సందర్భంగా అంబారీ సేవలో ఆది దంపతులైన ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లను తాండూరు పట్టణంలోని బావిగి భద్రేశ్వర దేవస్థానం నుండి ఎమ్మెల్యే తన స్వగృహంలో నిర్వహించే యాగశాల వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ మహంతయ్య స్వామి ప్రవచనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. तांडूर के इस पवित्र परिसर में आयोजित श्री राजश्यामला शतचंडी सौर लक्ष्मी सुदर्शनी और अतिरुद्र इत्यादि महायागों के इस पवित्र संदर्भ में चल रहे इस कार्यक्रम के पावन सानिध्य में विराजमान उज्जैनी पीठ के जगतगुरु महास्वामी जी के चरणों में भक्ति पुरस्कार प्रणिपात समर्पित करके इस होम को आयोजन करने वाले
పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్ లో శనివారం రెండవ రోజు నాభిశిల అనగా బొడ్రాయి పునఃప్రతిష్టాపన మహోత్సవానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ్రత్ పాటిల్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాభిరాయి పునఃప్రతిష్ఠ వల్ల సకల దేవతల ఆశీస్సులతో తాండూరు పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు, ప్రముఖులు, భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆదివారం నాభిశిల బొడ్రాయి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఉదయం 8 గంటలకు క్షేత్ర పాలక బలి, యంత్ర ప్రతిష్టాపన, నాభిరాయి పునఃప్రతిష్టాపన, అలంకారం, మహాపూర్ణహుతి, మధ్యాహ్నం 12:30 నుండి నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, 1 గంటకు అన్నదానం, 2 గంటలకు బోనాలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అందుకు తాండూరు పట్టణ ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొని సహకరించాలని ఉత్తరాది మఠం తాండూరు శాఖ వైదిక పురోహితులు సుధీర్ పంతులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాండూరు పట్టణ ప్రజలు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధీర్ పంతుల్ కోరారు. 8:22 సమయంలో ప్రతిష్ఠించబడుతుంది. అందరూ కూడా 7:05 గంటల వరకు ఈ నవధాన్యాలు, పంచరత్నాలు, నవరత్నాలు అన్నీ కూడా ఆ దాంట్లో వేసి వెళ్ళగలరు. 10 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు నీళ్లు పోసి నైవేద్యం చూపించి వెళ్ళగలరు. అంతేకాకుండా మరలా 3 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5:30 వరకు బోనాలు చేసుకోగలరు. ఇంటి కార్యక్రమాన్ని తాండూరు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని జయప్రదం చేసి ఆ అమ్మవారి కొరకు పాత్రులు కాగలరు. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నరసింహులు గతంలో ఏపీపీఎస్ 2008 నోటిఫికేషన్ ద్వారా 2012లో జూనియర్ లెక్చరర్ తెలుగు సబ్జెక్ట్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఒక్కడిగా నియమితులై పెద్దెముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా FAC ప్రిన్సిపల్ గా సేవలందించారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల రాయదుర్గం చేర్లింగంపల్లిలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న నానాపురం నరసింహులకు తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఉత్తర్వులు వచ్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల శేర్లింగంపల్లి BHCL లో పోస్టింగ్ ఇచ్చారు. విద్యాశాఖ కమిషనర్ శ్రీ వాకాటి కరుణ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నానాపురం నరసింహులు నానా కలం పేరుతో తన గ్రామ నామాన్ని కలం పేరుగా కవిత్వ రచన చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో తెలుగు భాషా సాహిత్యాలపై పలు పరిశోధనాత్మక వ్యాసాలు కూడా రాయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికైన నరసింహులకి గ్రామస్తులు, చిన్ననాటి మిత్రులు, ఆత్మీయులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ నెల 11న జరిగే తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బరిలో నిలిచిన 3 నాయకులకు గుర్తులను కేటాయించారు. అందులో అంజాద్ ఖాన్ సూర్యుడు, ఫిరోజ్ ఖాన్ లారీ, కాసు వెంకటేశ్వర్లు టైర్ గుర్తులను కేటాయించారు. దీంతో బరిలో నిలిచిన 3 కూడా ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించారు. తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి వరకు పోటీలో ఉన్నాను. నేను తాండూర్ నా సీరియల్ నెంబరు 3 నంబర్, నాది 3rd నెంబర్, చక్రం టైర్ గుర్తు. నేను ట్రాన్స్పోర్ట్ సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ విధమైన వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. చాలా సమస్యలు ఉన్నాయి పరిష్కారం కొరకు. అవి అన్నిటికీ నేను ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాను. దాని ప్రకారం నేను కట్టుబడి ఉండి దాన్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా క్లియర్ చేస్తాననేది ఆ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తాను. తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు ఎల్లవేళ అందుబాటులో ఉండి వీళ్ళందరి సమస్యలపై దృష్టి కేంద్రీకరించి వాళ్ళ సమస్యలు ఒక్కొక్క విధంగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళి అందరికీ అందుబాటులో ఉంటానని
మనవి చేస్తున్నాను. దయచేసి 11th డేట్ నాడు వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో 9 నుంచి 3 గంటల వరకు మీ విలువైన ఓటుని టైర్ గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను, తెలుపుతానని మనం చేస్తున్నాను. सभी गुड्स ट्रांसपोर्ट एसोसिएशन के मेंबर्स को नमस्कार, आदाब। सबसे पहले आज एसोसिएशन के इलेक्शंस काफ़ी 15 से 20 साल के बाद में इलेक्शंस हो रहे हैं एसोसिएशन के। आज 15 से 20 साल तक एसोसिएशन आज तक डेवलप नहीं हुआ है, ये सब जानते हैं। तकरीबन 100 ट्रांसपोर्ट्स हैं हमारे तांडुर में। आज तक किसी के पास जाती शटर नहीं है, जाती मलगी नहीं है। आज हालम ये हुआ है, कारोबार न रहने की वजह से, ट्रांसपोर्टिंग सही नहीं चलने की वजह से करंट का बिल होंदे, किराया होंदे दे नहीं सक रहे हमारे मेंबर्स। मैं इसीलिए आज ये लोगों से अपन गुजारिश करता हूँ कि जितने भी मेंबर्स हैं ज़्यादा से ज़्यादा तादाद में आके मेरे को वोट करें, मेरे को जिताएं। आने वाले दिनों में आप लोगों के ज़ाती शटर्स के वास्ते, आपका बिजनेस रेस करने के वास्ते, डेवलप करने के वास्ते, आपके जो भी प्रॉब्लम्स है सॉल्व करने के वास्ते मैं यहाँ पे खड़ा हुआ हूँ इलेक्शन में। लिहाजा आप लोग अपनी भारी मेजॉरिटी से, आज मेरे को ये निशान दी गई है, जितने भी हमारे ट्रांसपोर्ट के लोग इस कारोबार में लारी से जुड़े हुए हैं, लारी से ही उनका कारोबार होता है। आज मुझे इलेक्शन कमिश्नर लारी की निशानी मुझे दिए हैं ताकि आप लोगों को निशान में वोट मारने के वास्ते तकलीफ ना हो, आसानी से मेरे को वोट दे सके, इसलिए मैं ये लारी की निशानी पर ठहरा हूँ। सबसे मैं गुजारिश करता हूँ, नमस्ते, मेरे को एक वोट देके, आपका कीमती वोट देके जिताइए भारी मेजॉरिटी से। తనను తాండూరు బ్రాహ్మణ సమాజం మాజీ అధ్యక్షులని గుర్తించినందుకు సంతోషంగా ఉందని హనుమంతరావు తెలిపారు. బ్రాహ్మణ భవన నిర్మాణం జరిగిన రోజు 50,000 కాదు 60,000 ఇస్తానని హనుమంతరావు తెలిపారు. నన్ను ప్రతి ఒక్క సమాజం వారు గుర్తిస్తారని, నేను తాండూరు పట్టణానికి చేరుకొని 22 సంవత్సరాలు పూర్తి అయిందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో తాండూరు బ్రాహ్మణులకు 6 మందికి గుర్తింపు తెచ్చానని అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ సమాజం ఎన్నికలు జరిగింది, నూతన బాడీ ఏర్పడింది తనకు తెలియదని అన్నారు. ఏది ఏమైనా ఈ నెల 9 ఆదివారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిర్వహించే బ్రాహ్మణ గర్జనకు తాండూరు పట్టణం మరియు తాండూరు నియోజకవర్గం నుండి భారీగా బ్రాహ్మణులు తరలి వెళ్దామని హనుమంతరావు తెలిపారు. నా దగ్గర ఉన్నాయి, మీ అందరికీ కానీ తెలుసు. మన దగ్గర గొప్పగా కార్యక్రమం చేసుకున్నాం, రాష్ట్ర అధ్యక్షులను తొలుకొచ్చుకున్నాము, పెద్ద ఎత్తున మీటింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత మన తాండూరు బ్రాహ్మణులు ముందు వరుసలు ఉండాలని చెప్పి 33 మందిని రాష్ట్ర బ్రాహ్మణ సమాజానికి అటాచ్ చేసి 6 పదవులు మనం తీసుకునడం జరిగింది. అట్లనే కొన్ని నాకు వ్యక్తిగతంగా కొందరు వ్యక్తులు నాకు ముందరికి వెనుకకు కాకుండా చేస్తే నేను రాజీనామా చేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ బ్రాహ్మణ సమాజం ఎలక్షన్లు అయినాయి నాకు తెలియదు. బ్రాహ్మణ సమాజంలో మామూలు సభ్యత్వం ఉన్నోళ్ళకి చెప్పినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఉంటే వస్తుంటే బ్రాహ్మణ ప్రెసిడెంట్ మీరు అయినరు అని చెప్పినందుకు చాలా సంతోషం. మీ అసంటి వాళ్ళు రావాలనే నేను కోరుకుంటున్నా. డైనామిక్ లీడరు నువ్వు కానీ ఇప్పుడున్న అధ్యక్షులకు నాకు ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు తెలిసింది, నిన్న 7వ తారీఖు నాడే తెలిసింది, ఇంతకుముందు తెలియదు. అంతకుముందు నేనే ప్రెసిడెంట్ని అనుకున్నా. మాజీ ప్రెసిడెంట్గా మీరు నన్ను గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే 50,000 మాటకు వస్తే నేను ఎవరింటికి ఇయ్యా, అది మీ అందరికీ తెలుసు. బ్రాహ్మణ సమాజం మన బ్రాహ్మణ బిల్డింగ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో మొదటి అడుగు బ్రాహ్మణ సమాజం వేసి ఒక 50,000 ఖర్చు పెడితే నేను 50 అన్న సిటీ కేబుల్ ఈ తాండూరు ప్రజలందరూ వింటున్నారు ఈ మాట. 50 కాదు 60,000 ఇస్తా. మీరు గతము ఏమన్నా కానీ ఇప్పుడు డైనామిక్ లీడర్ ఉన్నారు మీరు. మీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమాజం ఉర్రూతలుగాలే. రెండోది నువ్వు లోకల్ కావని అన్నారు. ఎవరన్నా ఉండని సంబంధం లేదు. నేను లోకల్ కానని ఎవరన్నారు. నాకు అన్ని సమాజం వాళ్ళు గౌరవిస్తారు. నీ ముస్లిం సమాజం, నీ ఎస్సీ సమాజం నన్ను గుర్తిస్తారు. నేను 22 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. CCIలో కాంట్రాక్టులు ఉండే, నాకు విశాఖలో కాంట్రాక్టులు ఉండే, ఎన్నో మేము మంచి పనులు నన్ను నాకు హరిహర టౌన్షిప్లో నేను నాయాంలా హనుమాన్ల గుడి కట్టిన అందరి సహకారంతో. కానీ అక్కడ నిలబడి మేము ఏదో దైవ కార్యక్రమం చేయాలని చెప్పి మేము చేసినాము. మాకు హరిహర టౌన్షిప్లో ఇప్పటికీ కానీ మాకు గౌరవిస్తారు. ఎవరికి సంజాయించేది కాదు. ఈ టైం మనం ఒకరికొకరు అనుకునే మాట కాదు. ఏదైతే మన TBSS ఆధ్వర్యంలో
జరగబోయే రేపటి 9వ తారీఖు నాడు బ్రహ్మగర్జనకు మాజీ అధ్యక్షునిగా, మన అధ్యక్షుడు చెప్పిన మాట ప్రకారం, నేను మాజీ అధ్యక్షుని ప్రకారంగా మీరందరూ సమాయత్తమై అందరి అధిక సంఖ్యలలో మన బ్రాహ్మణ బంధువులందరూ తరలి రావాలని మరొకసారి పిలుపు చేస్తున్నా. నా ద్వారా నా దోషాలు మీకు తెలుసు, నాకు కొంచెం మాట్లాడడానికి అదేమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. పెద్దేముల్ మండలం జనగామ గ్రామ శివారులో భార్య మామ బాంబర్ మందలించారని మనస్తాపానికి గురై పెద్ద కురుబ గోపాల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన పెద్ద కురుబ గోపాల్ అనే వ్యక్తి పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన అన్నసారం మానెప్ప కూతురితో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగి 2 కూతుర్లతో కలిసి బాగానే జీవనం సాగిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు రావడంతో భార్య పుట్టింటికి అనగా జనగాంకు రావడంతో భార్యను తీసుకువెళ్దామని మృతుడు పెద్ద కురువ గోపాల్ అత్తవారింటికి రావడంతో శుక్రవారం రాత్రి మృతుడి భార్య బుజ్జమ్మ, మృతుని బావమర్ది అన్నసారం నరసింహులు, మృతుని మామ మానెప్ప ఎందుకు బ్రతుకున్నావు చావు పో అని మందలించడంతో మనస్తాపానికి గురైన గోపాల్ జనగాం గ్రామ సమీపంలోని అన్నసారం నరసింహులు పొలంలో శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తల్లి లక్ష్మమ్మ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పెద్దెముల్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు. తాండూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. శనివారం నిర్వహించిన సమ్మెలో భాగంగా తాండూరు ఎంపీడీఓ కార్యాలయం నుండి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వరకు గ్రామ పంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాస్, తాండూరు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే ఇవ్వాలి. పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి. 2 జతల యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలి. సబ్బులు నూనెలు వెంటనే గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు 3వ రోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,000 పంచాయతీలలో 60,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా పనిచేస్తుంది. అదేవిధంగా గ్రామాలలో పరిశుభ్రంగా ఈరోజు మోర్లు తీయడం కానీ, ఏదైతే రోడ్లు ఊడవడం కానీ, ట్రాక్టర్లు నడపడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ, ఏదైతే కారుబారు, బిల్ కలెక్టరు, వాటర్ మ్యాన్, ఏదైతే అనేక రకాలుగా పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక రోజులుగా వీళ్ళతోని వెట్టి చాకిరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు చాలని వేతనాలతోనే ఒక జీతంలో 2 తీసుకోవాలనేటువంటి దుస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి 6వ తారీఖు నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామ పంచాయతీ మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 13న పాత తాండూరులోని గడి ప్రాంతంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం కంప్యూటర్ ట్రైనింగ్ మరియు మహిళలకు మెహందీ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సులలో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజింగ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు ముజీబ్ పటేల్ తెలిపారు. తాండూరు పట్టణంలోని రాయల్ ప్రింటర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముజీబ్ పటేల్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించబోతున్నదని తెలిపారు. గతంలో 6 సంవత్సరాలు తాండూరు పట్టణంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించానని గుర్తు చేశారు. అందరి సహాయ సహకారాలతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని ముజీబ్ పటేల్ కోరారు. ह्यूमन राइट्स यानी तांडूर वालों को और तकरीबन कई लोगों को पूरे ऑल ओवर इंडिया में आपको जानते पहचानते, आपकी बहुत इज्जत है, लोग बड़ी इज्जत करते। आप जो है क्या क्या काम करे, आप जनता के लिए क्या क्या करें। अस्सलाम वालेकुम रहमतुल्लाह बरकातहू। तमाम हिंदू भाइयों से, मुसलमान भाइयों से मेरा सलाम नमस्ते अर्ज़ है। मेरा नाम यम्मे मुजीब पटेल है। मैं एक रिटायर्ड फॉरेस्ट सेक्शन ऑफिसर हूँ। मैं जो है नल्ला मल्ला फॉरेस्ट में जो है मैं ड्यूटी किया 33 ईयर्स। उसके बाद 2014 में जब रिटायर्ड होकर मैं तांडूर आया मेरे वतन को, तो मुझे हैदराबाद में जो फॉरेस्ट में जो है लेबर के साथ नर्सरीज, प्लांटेशंस का जो काम करवाता था मैं, मुझे भूख का एहसास होता था कि वहाँ पर जंगल में कुछ नहीं मिलता। जब आबादी में आता था तो जब मैं बड़े होटलों में जाने की कोशिश करता था, गाँव के लोग आके, मोतबर लोग आके सामने बोलते थे मत जाओ साहब उतनी दूर तक होटलों के वास्ते।
तैयार हो जाता, ठहरो थोड़ी देर 10-15 मिनट में खाना वगैरह तैयार हो जाता, मुँह हाथ धो लो। मुँह हाथ धो लेके जब वो लोग पास बैठता था मैं भूख के एहसास में, तो जब वो लोग खाना खिलाते थे तो मैं दिल से जो है वो लोगों को दुआ देता था। నేను మనసుతోని వాళ్ళ కొరకు నేను దేవునితోని ప్రార్థన చేసుకుంటే అయితే మన ముజీబ్ గారు ఏమంటున్నారంటే అక్కడ నల్లమల ఫారెస్ట్లో ఆయన డ్యూటీ చేసేటప్పుడు కూలీలకు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి అక్కడ అడవిలో తిండి దొరికేది కాదంట. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వండి వీళ్ళకి తెచ్చి పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు. అయితే అది ఏదైతే మేము ఆకలితో ఉండేవాళ్ళమో ఆ ఆకలి నాకు తెలుసు కనుక ఆ ఆకలిని తీర్చాలనే కోరికలతో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్తున్నారు. तो आप क्या क्या करे फिर? उसके बाद आने के बाद जो है मैं बोला भूख अल्लाह ताला जो है मुझे जब लोग खाना खिलाते थे बुला के अलग अलग घरों में मोहब्बत से, तो ये दुआ करके उठता था कि जो है अल्लाह ताला इनके घर में खैर व बरकत सेहतों से बाआफियत रखे, और ये इरादा करता था कि अल्लाह ताला जब भी मौका देगा तो मैं भी भूखों को खाना खिलाऊंगा. అయితే ఈయన ఏమంటున్నారంటే వీళ్ళకి పిలిచి ఇళ్లలో తిండి పెట్టేవాళ్ళంట వాడు. అయితే అతను తిని లేచేటప్పుడు ఏమి వాళ్ళందరికీ ఆశీర్వదించేవాళ్ళు అన్నమాట. ఆశీర్వదించి బయటికి వచ్చేవాళ్ళు. నేను కూడా నాకు ఎంత సమయం దొరికిన రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇలా ఆకలిని తీర్చాలనే నేను ఒక సంకల్పంతో నేను ఆ రిటైర్మెంట్ తర్వాత ఇవన్నీ పనులు చేసుకుంటూ వస్తున్నానని చెప్తున్నారు. 22 జూలై 2016 నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ డే 70 ప్యాకెట్స్ నుంచి నేను షురూ చేసినాను. దాని తర్వాత నేను మందితోని ఆలోచన చేసిన ఇంకా ఆకలి కొన్నోళ్ళు ఏడా ఉన్నారు అంటే శ్రీ ఆంజనేయులు స్వామి టెంపుల్ కాడ ఉన్నారు, అమాయకులు ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళకి 2 పూటలు ఇప్పుడు తినాలి, సాయంత్రం కొరకు పెట్టుకోవాలి. రైల్వే పార్కింగ్ కాడికి పోయినా ఆడ అమాయకులు ఉన్నారు, ఇప్పుడు తినాలి, సాయంత్రం కొరకు పెట్టుకోవాలి అని. లాస్ట్కి దానికి నా ప్రోగ్రామ్కి దేవుని గల నేను తిరిగించుకుంటా. రైల్వే స్టేషన్ తాండూరు ముందల నేను నా మైక్ పెట్టుకుని నా ఇన్స్ట్రుమెంట్ దానికి పెట్టి సంకలకి చౌరస్తా మీద మైక్ పెట్టి పిల్లుడు షురూ చేస్తే నేను దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయినా కానీ లైన్లో రాండి అన్నం ప్యాకెట్ తీసుకోండి. ఈ విధంగా నేను 6 సంవత్సరాలు చేసిన నేను. దాని లోపల నాకు హైదరాబాద్కి పిలిచి 4 నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. అదే విధంగా ఈయన అక్కడ పోయి అనే బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానివ్వండి, రైల్వే స్టేషన్ దగ్గర ఎవరెవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళని పిలిచి మైక్తో పిలిచి మరీ వాళ్ళ ఆకలిని తీరుస్తూ వస్తున్నానని చెప్తున్నారు. అయితే దీనికి తప్పకుండా ఏమంటే ఫైనాన్షియల్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. మరి వీరు ఎలా దాన్ని టేక్ ఓవర్ చేసిండ్రు? ఆ ఫైనాన్షియల్ తప్పనిసరి ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారా లేక మీరే సొంతగా మీరు ఈ పని చేస్తున్నారా? ఇప్పుడు చేసిన తర్వాత నేను నా రిటైర్మెంట్ తర్వాత నాకు డబ్బులు వచ్చాయి కదా, గ్రాడ్యుయేట్కి కానీ పెన్షన్స్ కానీ అవి వచ్చిన తర్వాత నా భార్య పిల్లలకి నన్ను అంతే ఎవరికి హక్కు వాళ్ళకి పుట్టించుకుంటా. నేను కొన్ని పైసలు నాకు కొరకి నేను పెట్టుకున్నాను. ఈ పని నేను పైకి పోయేటప్పుడు నాకు సొంతంగా పని చేయాలని నేను పెట్టుకుని ఈ కార్యక్రమం షురూ చేసినాను. ఎవరితోనూ తీసుకోలేదు మీరు సహాయం? నేను సహాయం సౌకర్యం ఎవరు కరోడపతితో నేను తీసుకోలేను. 7 నెలల తర్వాత నాకు అహద్ గారు, ముస్లిం అహద్ గారు, ఆయన ఏం చేసిండు, భయ్ మీ కార్యక్రమం ఇట్లా నడిపిస్తుండ్రు, ఎంతగానో నడిపిస్తారు భయ్, నేను ఒక 3000 దీనికి కిరాణా సామాన్ ముట్టిస్తాను. ఈ విధంగా నాకు షురూ చేసిండు. కానీ నేను ఒక్కరితోని 1 రూపాయి అడగలేను, 1 క్వింటల్ బియ్యం నేను అడగలేను. దేవుడు నాకు బరకత్ ఇచ్చిండు. నేను 50 మందికి 100 మందికి అనుకుంటే 200 మంది తయారవుతుంది. ఆ భోజనం తయారు చేసి నేను అందరికీ పంచిన. నా భార్య ఒక పని మనిషికి తీసుకొని తయారు చేసి పెడితే ఆ పొట్లాలు తీసుకుని నా యాక్టివాకి పెట్టుకుని నేను వెళ్తుంటే నేను ఎండ కానీ వర్షం కానీ ఇది అంతా జనం తాండూరు అందరు చూసిర్రు. తాండ్రికి వచ్చిన ప్రతి పేపర్లో నాది నా భార్య పేరు ఉన్నది. అది దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చిండు, దేవుడు నాకు శక్తి ఇచ్చిండు. నేను చేసిన దేవుడు ఇతనికి శక్తి ఇచ్చిండు, ఆశీర్వదించిండు. మరి నేను ఎవ్వరి దగ్గర ఎటువంటి రూపాయి కూడా నేను ఆశించలేదు. అయితే నేను నా సొంతంగా నాకు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన ఏదైతే ఉందో డబ్బులు వచ్చాయో అది నా కొడుకులు బిడ్డలు అందరికీ వాళ్ళ హక్కును వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కొంత డబ్బు నా కోసం పెట్టుకున్నా. ఆ కొంత డబ్బు ఏదైతే ఉందో దానిలో నుంచి నేను ఖర్చు చేసి నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా. అదేవిధంగా నేను ఇలా చేస్తూ ఉంటే ముస్లిం వెల్ఫేర్ కమిటీకి ఒకనాడు ప్రమిటి కాదు
అహద్ గారు అప్పుడు ఉండేనేమో కదా, లేకుండే. సరే, ఆయన అహద్ గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే మీ కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి కనుక మా వంతు కృషిగా మేము రోజు 3,000 రూపాయల రేషన్ మీకు ఇప్పిస్తామని చెప్తే అది కూడా వాళ్ళు ఆ కిరాణా వస్తువులను వీళ్ళు తీసుకొని అది వాళ్ళు వాళ్ళ సహాయం అంటే వాళ్ళు తమ తరఫున ఇచ్చారు, వీళ్ళు అడగలేదు. అయితే ఆ విధంగా వాళ్ళు సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. అయితే మన ముజీబ్ పటేల్ గారు, మరి ఇంకా మీరు ఇప్పటి వరకు ఇది చేశారు, మీకు ఎన్నో అవార్డులు వచ్చినాయి, హైదరాబాద్ పిలిచారు, అవార్డులు ఇచ్చారు, చాలా మంచి విషయము. తాండూరుకు గొప్ప వ్యక్తి దొరికినట్టు మేము ఫీల్ అవుతున్నాము, గర్వంగా ఫీల్ అవుతున్నాము. అయితే ముందు ముందు మీ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఇప్పుడు మీరు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు? దాని తర్వాత నాకు అహద్ సాబ్ తర్వాత అది పెట్రోల్ పంప్ ఆమీర్ గారు ఉన్నారు, పెట్రోల్ పంప్ ఆమీర్ గారు నాకు 3 సంవత్సరాల తర్వాత కన్సల్ట్ అయ్యి ఆయన నాకు 4,500 ప్రతి నెల నాకు ముట్టించారు. ముజీబాయి రైస్ కొరకు అనుకొని ఏమన్నా నేను దీంట్లో చేస్తున్నా, మీరు హెల్ప్ చేస్తారు. ఇంకా ఒకటి మా డిపార్ట్మెంట్ శ్రీ జనాబ్ ఎంఏ వహీద్ గారు IAFS రిటైర్డ్ ఫారెస్ట్ కన్సల్టెంట్, తన నా ప్రోగ్రామ్కి చూసి నాకు కన్సల్ట్ అయ్యి ఒక 3 సంవత్సరాల తర్వాత తన కూడా నాకు ప్రతి నెల 7,000 సాయం చేశారు. ఈ విధంగా నేను కార్బన్ దీంట్లో దేవుడు బరకత్ ఇచ్చిండు, నేను చేసుకుంటా వచ్చినా. కానీ మన ముజీబ్ పటేల్ గారు ఏమంటున్నారంటే వ్యక్తిగతంగా నేను ఒక్కడే బయలుదేరిన ఇటువంటి సేవా కార్యక్రమాలను నేను చేయడానికి నేను ఒక్కడే బయలుదేరిన. అయితే నేను బయలుదేరిన తర్వాత కొంతమంది నాతో పాటు కలుస్తూ వచ్చారు. ఆ దారిలో నాకు కొంతమంది కలిసి వాళ్ళు కూడా తమ వంతుగా మేము మీకు హెల్ప్ చేస్తున్నాం, మేమైతే రాలేము కానీ మీరు మాత్రం చేస్తున్నారు కదా, మేము హెల్ప్ చేస్తాము అనే వాళ్ళు వచ్చినారని చెప్తున్నారు వాళ్ళు. సరే, ముందు కార్యక్రమాలు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అచ్చా, నేను ఈడ తాండూరులో నేను చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను మా అమ్మ పిలిచిన కొరకి, అమ్మ బాధాలో ఉండే హైదరాబాద్లో, నాయనా నువ్వు వీడికి వెళ్ళిరా, నీ వద్ద నేను ఉండగలుగుతున్నా, నీ భార్య నీ తనతో నేను సహకారం తీసుకున్నాను, రావాలి నాయనా అని ఏడుస్తే, అమ్మ ఏడవకు నేను వస్తా అని ఈ కార్యక్రమం గురించి మా దోస్తులకి, మా అన్నతమ్ములకి, మాకు అందరికీ నేను మందిర్ కాడ వాళ్ళకి అందరికీ నేను చెప్పి మా అమ్మ పరిస్థితిలో ఉన్నదంటే వాళ్ళు చెప్పి అన్నా నువ్వు వెళ్ళిపో, నాయనా నువ్వు వెళ్ళిపో, అమ్మ కొరకి పో నాయనా నువ్వు పో అని చెప్తే అందరు చెప్పి నా కొరకు హైదరాబాద్ పోతి, అమ్మ దగ్గర పోతి, అమ్మకి చాకరీ చేస్తుండే నా భార్య నేను కలిసి ఎంత అయినా కానీ. దాని తర్వాత ఈ పని నేను చేసుకుంటా వచ్చినా, నేను చాలా నాకు ఏడువ దుఃఖం రాబట్టే నాకు నీ పుణ్యం పనులు బంద్ చేస్తావు కదా దేవుడా, నేను ఎవరికి పని చేస్తలేను, నాకు ఏం పని తీసుకుంటాను ఇక అంటే ఆఖరికి నా మైండ్లో ఎంక్వైరీ చేస్తే వచ్చే సిటీ కాలేజ్ ఎదురుగా పేట్లాపూర్ మెటర్నిటీ హాస్పిటల్ ఉన్నది. చాలా డిస్ట్రిక్ట్లు అక్కడ చూస్తారు, చాలా అమాయకులు బాధలో ఉంటారు వాళ్ళు. అంటే నేను ఆడికి పోయి ఎంక్వైరీ చేసుకుంటే ఒక 100 మంది కాడ నుంచి నేను మళ్ళీ అక్కడ హైదరాబాద్ చేసి 1 సంవత్సరం నేను ఆడ షూట్ చేయబట్టి దాని తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి చాలా మంది నాకు ఈ కంట్రీ కల బేగంపేట పిలిచి పోలీస్ కమిషనర్ DIG వాళ్ళు గారు వచ్చి నాకు పిలిచి ఆడ కూడా మళ్ళీ నేషనల్ అవార్డ్ 5వది నాకు ఇచ్చింది. నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సిటీ కాలేజ్ దగ్గర. पहले 4 ले लिया ऑलरेडी तांडू में रहा, फिर 5वां अवार्ड हैदराबाद में कर दिया. अच्छा, तो अब मैं ये पूछना चाह रहा हूँ जब से आपको कि अब तक ये सब कर लेते आए, आपको नेशनल अवार्ड्स मिले, बहुत अच्छी बात है. तो अब आप नेक्स्ट अब तांडूर में कौन से प्रोग्राम करने वाले हैं? मैं तांडूर में जो है ये चाहूँ कि यहाँ पर तकरीबन लोग गरीब हैं, पूरों को तो मैं दुनिया को तो मैं नहीं कर सकता, लिहाजा मेरे 4-5 साथी मिल गए, उनसे जो है मैं ये इल्तिजा करा, रिक्वेस्ट करा, मेरे ख्याल का इजहार करा कि जिसमें रशीद मौलाना साहब हैं, जिसमें शफी साहब हैं ग्रीन सिटी, और तीसरे जो है हमारे राजकुमार साहब हैं, और चौथे जो है हमारे हमीद अब्दुल हमीद साहब है सूजे के कारोबार, 5वें जो है रियाजुद्दीन साहब मामा हैं, और 5वें जो है विक्टर साहब है, विक्टर साहब जोसेफ हैं. उनसे मैं रिक्वेस्ट करा, बोला देखो भाई मेरे इरादे ऐसे, तो वो लोग क्या कि मुझे भाई हम आप लोगों के साथ, तो हम बोले इंशाल्लाह उसमें कुछ कंट्रीब्यूशन करके हम काम शुरू करेंगे. लिहाजा सब मिलके कुछ इत्तेफाक से कुछ हम जमा किए करके वो से जो है 5 मशीनें लाए हम लोग, ये घर किराए को लिए, और उसमें कटिंग वालों से हम बात करें, मेहंदी डिज़ाइन वालों को बात करें, कंप्यूटर सिखाने वालों को बात करें, और जो है ब्यूटी पार्लर वालों को बात करें. तो इंशाल्लाह अल्लाह के करम से हम बिस्मिल्लाह रहमान रहीम के कदम आगे बढ़ाए हैं.
इसमें जनरल लोग भी आ सकते हैं इंशाल्लाह, उनसे भी मौका मिले भी कोई भी आ सकते हैं, कोई भी आ सकते हैं। का कोई मतलब नहीं है, नहीं है, मजहब कोई का भी कोई आ सकते मतलब नहीं है, हम हैं, minority कोई भी हैं। हिंदू मुस्लिम हाँ, సిక్ ఇసాయి ఆ హర్ ఏక్ ఆ सकते, ఎటువంటి రిలీజన్ నో మ్యాటర్స్, నో మ్యాటర్. ఇక్కడ ఏం లేదు, ఎవరైనా కానీ రావాలి, నేర్చుకోవాలి. అయితే మన ముజీబ్ పటేల్ గారు చెప్తున్నది ఏమంటే కుల మత జాతి వర్గ ఏ భేదాలు లేకుండా ఎవరైనా కానీ రావాలి, వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది, దాన్ని మంచిగా వినియోగించుకొని వాళ్ళ బ్రతుకులను బాగు చేసుకోవాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు. అయితే మన ముజీబ్ పటేల్ గారు ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ ప్రోగ్రామ్ అందరూ గడి లోపట లోపట గడి అనే ఉన్నది, చాలా పేద బస్తీ ఉన్నది. ఆ బస్తీలో ఒక ఇల్లు తీసుకున్నాము మేము అందరం కలిసి. తీసుకొని ఆడ కటింగ్ కొరకి మాట్లాడినాం, మెహందీ డిజైన్ కొరకి, కంప్యూటర్ ట్రైనింగ్ కొరకి మాట్లాడినాం. ఈ ప్రోగ్రామ్ 13 జూలై ఈ 13వ తారీఖు జూలై 13 నుంచి మొదలు కాబోతుంది. ఇక దాని తర్వాత నాకు బరాల్ మనకి అందరి సహకారం ఉండి దేవుని దయా ఉంటే దానికి ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయగలుగుతాం. కానీ అందరు సహకారం కావాలి. మనది శక్తి ఎంత కాళికి ఉన్నదో ఇంత కాళికైతే మేము షురూ చేస్తున్నాం. సరే, అయితే మన ముజీబ్ పటేల్ గారు ఏమంటున్నారంటే మేమైతే వ్యక్తిగతంగా మేము కొంతమంది కలిసి స్టార్ట్ చేసినాము. ఈ ప్రోగ్రామ్ కి ఏం చేస్తున్నానంటే నేను ఒక కమిటీ దీనికి ఫామ్ చేసుకుని దీంట్లో నా मेरी जिम्मेदारी निगरानी जो है एक ऑर्गेनाइजेशन फॉर्म किया मैं, उसकी गवर्नमेंट रजिस्ट्रेशन करवाया मैं, रजिस्ट्रेशन కూడా అయింది. जिसका नाम दिया हूँ कि जो है माइनॉरिटी वेलफेयर ऑर्गेनाइजेशन विकाराबाद डिस्ट्रिक्ट. माइनॉरिटी वेलफेयर ऑर्गेनाइजेशन विकाराबाद डिस्ट्रिक्ट नाम दिया हूँ. और जिसमें जो है अल्लाह के ये 13 तारीख से स्टार्ट होने वाला है. कोई भी और ट्रेनिंग ले लो फ्री ऑफ कास्ट है. लड़ने की जरूरत नहीं, किरकिरियां करने की जरूरत नहीं. हम तो अपनी हैसियत के लिहाज से ये ब्रांच ओपन करे हैं. और इसमें अगर कोई और ताउन करते हैं, भगवान दया तोटी, देवुन दया तोटी, अल्लाह के करम से अगर और कोई मदद करेगा तो हम और ये ब्रांचेस को एक्सटेंशन करेंगे हम. और तकरीबन लोगों की खिदमत हम करते रहेंगे. लोगों को जिंदगी भर के रोजगार के लिए ये సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ जो है हम करवाते रहेंगे. చాలా మంచి విషయం చెప్తున్నారు మన ముజీబ్ పటేల్ గారు. అయితే ఉదార స్వభావులు ఎవరైనా కానీ ముందుకు వస్తే ప్రతి గల్లీలో కూడా ఇటువంటి బ్రాంచెస్ తెరవడానికి మేము వెనకాడ భూమని, ప్రతి ఒక్కరు ఒక అంటే పేదతనము, ఇది గరీబీ హటావ్ అనే మాటపై మేము నడుస్తున్నాము. ఇలా అందరూ వచ్చి మంచిగా నేర్చుకొని తమ కాళ్ళపై నిలబడాలనే కోరికను సరే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో ముందుకు సాగాలని ఆయన మనసారా కోరుకుంటున్నారు. అయితే వారికి మన సిటీ కేబుల్ తరఫున ఉదార స్వభావులు అనే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు ముందుకు రావాలని, వారికి సహాయం చేయాలని, వారికి ఏమిటి కేవలం వారికి కాదు కానీ మనం ఎవరికైతే సహాయం చేయబోతున్నామో వాళ్ళు పేదవారు కనుక వాళ్లకు కూడా మనము అందరం ఒక తోడ్పాటును అందించాలని ఆయన కోరుకుంటున్నారు. बोलिए. ये प्रोग्रामों के लिए अल्लाह के करम से जो मुझे जज्बा पैदा हुआ, मेरे छोटे भाई यम्मे नजीब इंटरनेशनल पीस एम्बेसडर है. अच्छा, आपके भाई इंटरनेशनल पीस के एम्बेसडर है? उन्होंने जो तकरीबन ममालिक जाते कई लोगों की खिदमत में उन्होंने लगे हुए रहते. उनसे ये जो सीखा मैं, सीख के अल्लाह के तरफ से जो है मैं भी ये प्रोग्राम में जो शारीक होना शुरू हो गया मैं. और मेरे से सरपति, मेरे साथ सरपरस्ती जो है जनाब यम्मे वहीद साहब, IFS रिटायर्ड कंसल्टेंट ऑफ फॉरेस्ट, जो माइनॉरिटी वेलफेयर के जो है कमिश्नर भी रह चुके हैं. उनकी सरपरस्ती, उनके मशवरे जो है मेरे हर कदम पे है, उनकी दुआएं हर कदम पे है. और जो है नए जो माइनॉरिटी के चेयरमैन आए हैं जनाब तारक अंसारी साहब, जो माइनॉरिटी कमीशन के चेयरमैन हैं, उनसे भी जो है हम मदद किए हैं शिरकत के लिए यहाँ पर इनाग्रेशन में बुला रहे हैं. और हमारे जो है रोहित रेड्डी साहब भी यहाँ पर इसमें शिरकत करेंगे. और महेंद्र रेड्डी साहब भी जो है मेहमान खुसूसी की हैसियत से इसमें जो है शिरकत करेंगे. और हमेशा ही से मेरे साथ 8 साल से जो है मैं ऑल इंडिया ह्यूमन राइट्स की जो बॉडी फॉर्म किया, जब से मेरे साथ जो है मेरे भाई केबुल निरंजन साहब है, सिटी निरंजन सिटी केबुल, और हमारे गंगाधर गौड़ साहब है. ऐसे कई लोग हैं मेरे साथ जो एडवाइस देते हैं, जो हमारे साथ मेरे साथ हमेशा रहते. तो उनका भी तमाम मैं शुक्रिया अदा करता हूँ. और इसमें ज़्यादा से ज़्यादा लोग जो है 13 तारीख को जो है अंदरून घड़ी आके इस प्रोग्राम को कामयाब बनाने की मैं इल्तिजा करता हूँ. बस
చలో बहुत अच्छी बात है అయితే మన ముజిబ్ పటేల్ గారు ఏమంటున్నారంటే ఎక్కువ మంది చాలా మంది వచ్చి గుంపులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు तो అయితే सिटी केबल के तरफ से हम आपका हर काम कामयाब होना, आपका ऑर्गेनाइजेशन सक्सेस होना, आपका काम सक्सेस होना बोल के सिटी केबल की तरफ से बधाई दे रहे हैं తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.